అబ్బా గీ లగసర్ల లడాయి అయితే చినికి గాలివాన లెక్కనే అయినట్టే దినం ఇంత పెద్దగానే అవుతుంది తప్ప చిన్నగా అయితే అయితలేదు. ఇక నువ్వా నేనా అని అన్నట్టు ప్రతిపక్షం అధికార పక్షపోలు పోటీ పడతాండ్రు. ఇంకా రాష్ట్రమంతా లగసర్ల లడాయి గురించి ధర్నాలు చేస్తుంది కదా బీఆర్ఎస్ పార్టీ. ఇక ఇవాళ కూడా గిడ అయిందటనుల్లా ఏడా అని అనుకుంటుర్రా చూడుర్రి. లగిషర్ల గిరిజన రైతుల మీద జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రం అంతా ధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కూడా మహిబాద్ కాడ ధర్నా ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయితే ఇంకా ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ అన్న మైకుల ముంగడికి వచ్చి ఇరుగా మరుగా జోపిడిచి పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళను. ముందుగా ఫార్మా సిటీ ఎందుకోసం కడతాండ్రు, ఎవరి కోసం కడుతున్నారన్నా? ఫార్మా విలేజ్ అల్లుని కోసం, అదాని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం. మొన్న మరి లగిషెల్ల కలెక్టర్ మీద దాడి జరిగే కదా, అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. అంటే ఇంకా రైతుల గురించి, రైతుల ఉద్యమాల గురించి చెప్పుకొచ్చిండు. భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అవు గాని ఊకే ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఏమన్నా పట్టుకరానికే అంటుండే కదా. తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఇగో గాదానికి లెక్కలతో సహా చెప్పిండు మన కేటీఆర్ అన్న. ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు పోయిండు. 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అటంక సీరి ఎగ్గొట్టిన హామీలన్నీ లెక్క పెట్టి చెప్పిండు. రైతు బంధు ఎగ్గొట్టిండా, రైతు బీమా బంధు పెట్టిండా, బోనస్ బోగస్ అయిందా, ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు 2500 ఇస్తానని వచ్చినాయా? అబ్బాయి ఎన్ని కేసులు పెట్టినా అలా పార్టీ మాజీ ఎమ్మెల్యేలను తీసుకుపోయి జైలు వేసిన అన్న మాత్రం తగ్గుతలేడులా. సర్కారు వాళ్ళేమో మొన్న ఫార్మసిటీ అని, మళ్ళీ ఇప్పుడేమో ఇండస్ట్రియల్ కారిడార్ అని పేర్లు మార్చుకుంటా పోతాండ్రు. కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్, అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్. అది ఫార్మాసిటీ కాదు, అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు. అబద్ధం ఆడడానికి సిగ్గుండాలి. ఇక చూడాలి మరి ఫార్మా కంపెనీల మీద ఇంకెంత లడాయి అవుతుందో. మోడీ నల్ల చట్టాలను వెనుకకు తీసుకున్నట్టు రేవంత్ అన్న కూడా వెనుకకు తగ్గుతాడో లేకుంటే ముందుకే పోతాడో చూడాల్సిందే మరిగా.